శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శివలింగ మహామహిమలో భాగంగా ఇవాళ శివనామ మహిమని కూడా సౌనకాది మహర్షులు సూతుని ద్వారా విన్నారు. శ్రీ శివాయ నమస్తుభ్యం ముఖం వ్యాహరతే యదా తన్ముఖం పావనం తీర్థం సర్వ పాప వినాశనం. ఎవడైనా తన నోటితో శ్రీ శివాయ నమః, ఓ శివ నీ కోసం నమస్కారం చేస్తున్నాను అంటూ భక్తి శ్రద్ధలతో పలికితే ఆ నోరే తీర్థం అవుతుంది. అసలు నోటికి తీర్థస్థాయి ఎప్పుడు వస్తుంది అంటే నోటితో పవిత్రంగా పరమేశ్వర నామాన్ని ఉచ్చరిస్తే. నోటితోటి అపభ్రంశపు మాటలు మాట్లాడినా, పరనింద చేసినా, పొద్దునుంచి సాయంకాలం దాకా వేరే పని లేకుండా పెచ్చమాటలు మాట్లాడితే అప్పుడు నోరు డ్రైనేజీ గుంట అవుతుంది. తమ్మిలేరు డ్రైనేజీ అవ్వాలా లేక గంగా నది తీర్థం అవ్వాలా మన నోరు అని ముందు మనం నిర్ణయం చేసుకోవాలి. జ్ఞానులు ఎప్పుడు గంగా నదిలాగా మన నోరు ఉండాలి అని కోరుకుంటారు. అజ్ఞానులు మురికి నీటి గుంటలా ఉండాలని కోరుకుంటారు. జ్ఞాని గంగానదీ తీర్థం తన ముఖం కావాలి అనుకుంటే దానికి మార్గం చెప్పారు. ఓం నమ శివాయ, శివాయ నమః. ఇలాగా ఎంతసేపు శివనామస్మరణం, భగవన్ నామస్మరణం నోట్లోంచి రావాలి. ఆ ముఖం సమస్త తీర్థ దర్శన ఫలితం కూడా ఇవ్వగలుగుతుంది. వాడు చెప్పాడు, ఎవడిలో మూడుంటాయో వాడు ఉత్తమోత్తముడిగా, ఇంకా వాడిని మించిన దేవుడు లేడు. మరి ఏమేం మూడు ఉండాలి మనిషిలో అంటే, శివనామ విభూతిశ్చ తథా రుద్రాక్షయేవచ యత్రత్రయం సదా తిష్ఠేదేతత్ శుభతరం ద్విజాః తస్య దర్శన మాత్రేణ త్రివేణీ స్నాన ఫలం లభేత్. శివనామం ఎవరిలో ఉంటుందో వాళ్ళొకళ్ళు ఎప్పుడూ కూడా ముందు శివనామం ఉండాలి. శివనామం నోట్లో నిరంతరం ఆడుతూ ఉండాలి. ఓం నమ శివాయ లేక శివ హరాయల. రెండోది విభూతిశ్చ, నుదుట విభూతి. మొత్తం మూడుంటే ఆ మూడు ఉన్నవాడు వాడిని చూడగానే త్రివేణి స్నాన ఫలితం ఇస్తాట మనకి. త్రివేణి అంటే గంగా, యమున, సరస్వతి, ఈ మూడు నదులు సంగమం. అందులో గంగా, యమున ఈ రెండూ కూడా పైకి కనపడతాయి, కానీ సరస్వతి అంతర్వాహినిగా పెడుతుంది. కాబట్టి ఇప్పుడు గంగా, యమున, సరస్వతి నదుల యొక్క సంగమంలో రెండు కనబడి అంతర్వాహినిగా ఉండే ప్రయాగలో స్నానం చేస్తే వచ్చే ఫలితం మనకు కావాలి అని కోరుకుంటే మనం ఏం చేయాలి? శివనామం నోట్లోంచి రావాలి, అది గంగ. విభూతి ధారణ చెయ్యండి, అది యమున. రుద్రాక్షలు ధరించండి, అది సరస్వతి. ఈ మూడు మన శరీరంలో పెట్టుకుంటే మనమే త్రివేణి సంగమం. అప్పుడు మనల్ని ఎవరైనా దర్శనం చేసినా, మనకెవరైనా నమస్కారం చేసినా వారికి ప్రయాగ స్నాన మహాఫలం వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? అందుకని రోజు ఇవి ధరించండి నాయనా అన్నాడు. ఈ అద్భుత శ్లోకం అంటే నాకు అందుకే ఇష్టం. ఈ మూడు ధరించిన తర్వాత విభూతి చెరిగిపోవటం వల్ల వచ్చే నష్టం లేదు, అసలు ధరించడం మానడంక. మీరు ఇళ్ల దగ్గర ఎప్పుడో ధరించి వస్తారు, చెమట వల్ల మధ్య మధ్యలో ఇలా అనుకోవడం వల్ల పోవచ్చు, కానీ అసలంటూ ధారణ చెయ్యాలి. ఈ మూడు శరీరం మీద ఉన్నవాడి దర్శనం అసలు లోకంలో దుర్లభంట. ఇటువంటి వాళ్ళని కొంతమంది అజ్ఞానులు నోటికొచ్చినట్టు మాట్లాడచ్చు. ఈ మధ్యన 24 గంటల ఛానల్స్ వచ్చాక న్యూస్ ఛానల్స్ ఈ విభూతి, రుద్రాక్షలు ఇవన్నీ వేసుకునే వాళ్ళని కూడా వాళ్ళు ఇష్టమవుతాడు తిడుతూనే ఉన్నారు. భూతమాంత్రికుల్లో ఉంటున్నారు వీళ్ళు అని. ఆ తిట్టేవాడు ఎలాగో వాడు భూతమాంత్రికుడు కాదు కదా, కొద్ది రోజులు భూతం వాడే అవుతాడు. రుద్రపిశాచం అంటారు వాళ్ళని, ఇలా విమర్శించేవాడని. ఆ పిచ్చపీనుగులు నాస్తికుల గురించి మనం ఎప్పుడు పట్టించుకోవద్దు. అసలు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకడు మిమ్మల్ని పొగిడాడు లేక తెగిడాడనే వ్యంగ్యం మనకెందుకు? మిమ్మల్ని పొగిడేవాడి వల్ల లాభం లేదు, ఒకవేళ మిమ్మల్ని తిట్టేవాడి వల్ల వచ్చే నష్టము లేదు. తిట్టేవాడు ఎప్పుడు తిడతాడు, మీరు పైకి వచ్చే కొద్దీ తిడుతూనే ఉంటారు. మీరు గొప్పవాళ్ళు అయ్యే కొద్దీ ఈర్ష్యతో తిడతాడు, వాడు తిట్టుకుని ఉండాలి. ఆశీస్సులుటండి. మనకి శాస్త్రంలో ఏం చెప్పారో తెలుసా? మిమ్మల్ని తిట్టుకునేవాడు ఎవడన్నా వచ్చేయాడంటే వాడు మనకి ఎంతో లాభం చేస్తున్నాడు.
తిట్టుకునేవాడు ఇచ్చేంత ఉపకారం ఇంకెవడు ఇవ్వడనమాట. ఎవడన్నా తిట్టుకునేవాడు ఉంటే నాకు ఎంత ఆనందం వస్తుందో. ఎందుకంటే తిట్టుకోవడం వల్ల మనకు కూడా తెలియకుండా పాపాలు చేస్తూనే ఉంటాం. కొన్ని కొన్ని పుణ్యాలే కాదు, తెలియక పాపాలు చేస్తాం. ఆ తెలియకుండా మనం చేసే పాపాలన్నీ ఈ తిట్టుకునే పాపాత్ముడే లాక్కుపోతున్నాడు రోజు. మనల్ని తిట్టుకునేవాడు పందితో సమానము అన్నారు. అంటే ఏమిటి పందితో సమానం? షిరిడి సాయి చరిత్ర చదివారు కదా మీరు. అందులో ఒక శిష్యుణ్ణి, ఒరే నీకు పందికి తేడా ఏమిటి అన్నారు సాయిబాబా. అంటే అదేమిటి స్వామి నన్ను పందితో పోల్చారా అంటే, అవునరా, నువ్వు ఇతర శిష్యులంతా పాపాత్ములని, వాడిలాంటి వాడు వీడిలాంటి వాడు అని ఇతరుల మీద నేరం చెబుతున్నావు. ఇతరులు చేసిన తప్పులన్నీ మురికి, అదొక మలం. పంది ఏం చేస్తుంది? బయట ఉన్నటువంటి మలాన్ని నాలికతోటి అలా అటుక్కుని నాక్కుపోతుంది. అసలు పిల్లాడు అక్కడ కూర్చోవడంతో పరిగెత్తుకుపోతుంది వాడికి ఎంతకది, ఎప్పుడు తినేద్దామా అని. మలం తినే పంది అలా నేల మీద మలం కనబడగానే నాకినట్టుగా ఇతరులు చేసిన పాపము అనే మలమును నువ్వు వాళ్ళ తప్పులు తడవడం ద్వారా నాకేస్తున్నావు. కాబట్టి నువ్వు ఇతరులకు ఉపకారం చేస్తున్నావు అన్నాడు. అంటే మనకి పుణ్యం ఇచ్చేవాడు ఎవడు అంటే మనని తిట్టేవాడు. అలా తిట్టుకునేవాడిని ఒకళ్ళిద్దరు ఉండాలి అవసరం. దేశంలో అందరూ పొగిడేవాళ్లే ఉంటే మనం తెలియక చేసిన పాపాలు ఎలా పోతాయి? ఎంత జపం చేసినా ఎంత తపం చేసినా కూడా తొలగని పాపం నింద చెయ్యడం వల్ల పోతుందిట. ఎవడు మనల్ని నిందిస్తున్నాడు వాడు లాక్కుపోతున్నాడు అనమాట. అందువల్ల ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవడన్నా తిట్టినా తిట్టకపోయినా పొగిడినా పొగడకపోయినా మనం పట్టించుకోకుండా మన శరీరం మీద 3 నిరంతరం ఉండేలా చూసుకోండి. ఒకటి నోట్లో శివనామం, నుదుట విభూతి, మెడలో రుద్రాక్ష. రుద్రాక్ష స్ఫటికం రెండు సమానం కనుక ఒకవేళ రుద్రాక్ష దొరకకపోతే స్ఫటికం, స్ఫటికం దొరకకపోతే రుద్రాక్ష, రెండూ దొరికితే ఓపికంటే 2. మొత్తం మీద ఇవి ధారణ చెయ్యండి, మీకు అద్భుతమైన శుభము అన్నాడు. ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్పాడు, శైవం నామ యథా గంగా. శైవం నామ యథా గంగా అంటే గంగా నది ఎటువంటిదో శివనామం అటువంటిది. శివనామం గంగే. త్రివేణి సంగమం కదా ఇందాక అన్నాడు. త్రివేణి అంటే అందులో మొదటిది ఎవరు? గంగ. గంగ ఎవరింతకి? శివనామం. విభూతిర్ యమునా మత. విభూతి పెట్టుకున్నామే, ఇదెవరు? యమున. రుద్రాక్షం విధిజా ప్రోక్త. రుద్రాక్ష అంటే బ్రహ్మ కూతురు. బ్రహ్మగారి కూతురు సరస్వతి తెలుసుగా, తానే సృష్టించి తానే పెళ్లి చేసుకున్నాడు ఆయన. అంచేత విధి అంటే బ్రహ్మగారి నుంచి జన్మించింది. ఈ సృష్టి అంతా ఆయన నుంచి జన్మించిందే. తన శరీరమనే 2 భాగాలు చేసుకుని, ఒకటి సరస్వతిగా ఒకటి బ్రహ్మగా చేసుకుని దంపతులయ్యారు వాళ్ళు. ఆది కాలంలో పరమాత్ముడు ఒక్కడే అయ్యగా అమ్మగా మారాడనమాట. అందువల్ల రుద్రాక్ష అంటే సరస్వతియే. ఈ విధంగా సర్వపాప వినాశిని, సమస్త పాపాలు తొలగిస్తుంది. శరీరే చత్రయం యస్య. కాస్త తాతారావు గారు ఒక్క గంట ఎక్కువ అక్కర్లా, సాయంత్రం దాకా ఎలాగో మీటింగ్ పెట్టుకుంటారు కదా, ఒక్కసారి చెప్పిరండి కొంచెం. త్రయం యస్య తత్ఫలం చైకత స్థితం ఏకతో వేణికాయాశ్చ స్నానజంతు ఫలం బుధై. అంటే ఈ 3 ఆ శరీరంలో ఉండడం వల్ల ఇక వాడు త్రివేణి సంగమ స్వరూపుడవుతాడు. వాడి దర్శన మాత్రం చేతనే మహాపుణ్యం వస్తుంది. ఒక్క పండితులే కాదట, పరమ పామరుడు కూడా అంత గొప్పడైపోతాడు. తెలియక చేసిన వాడికి ఇంకెక్కువ పుణ్యం వస్తుంది అంటున్నాడు. అజ్ఞానముతో ఇవి ధరించిన వాడికి, జ్ఞానంతో ధరించిన వాడికి ఎక్కువ పుణ్యం వస్తుంది. మీరు చూడండి, అమాయక భక్తుడు తిన్నడి లాంటి బోయేవాడు ఉంటాడే, అటువంటి వాడికి తొందరగా ఫలితం ఇస్తాడు. ఎందుకంటే వాడికి నమ్మకం ఉంటుంది గనక. రోజు పూజలు చేస్తున్నాం అనుకున్న మాబోటి వాళ్ళల్లో కొంత అహంకారము, మేమేదో తెలుసున్న వాళ్ళం అనే పిచ్చ లక్షణాలు ఉంటాయి. కానీ మీలాంటి భక్తుల్లో అమాయకత్వం తప్ప మోసం ఉండదు, కల్లా కపటం ఉండదు. అందుకే మీకు తొందరగా మోక్షం వస్తుందన్నారు. అది చూడండి ఎక్కడైనా సరే. అందువల్ల ఎవడు భక్తితో ఈ 3 ధరిస్తాడో ఇక వాడు శివుడే. వాడి దర్శనమే మన పాపాలు పోగొట్టేస్తుంది. ఏం వేళాకోళమా శివాలయం అన్నా, ఆ శివ సంబంధమైన విభూతి రుద్రాక్ష మొదలైనవి ధరించడం అన్నా ఇంత శక్తి ఉంది కాబట్టి అనాదిగా శంకరాచార్యుల వంటి మహానుభావులు కూడా ధరిస్తున్నారు. ఋషులు, జ్ఞానులు శాస్త్ర పురాణ వేదాలు 3 మధించి 3 చెప్పారట. ఏది? రుద్రాక్ష, శివనామ, విభూతుల మహిమ. ఏమేమిట 3? ఒకటి శాస్త్రాలు, స్మృతులు మొదలైన వాటిల్లో, పురాణాలలో. 3వది వేదాలలో. మహారహస్యంగా చెప్పారు. రహస్యంగా అర్థం కావడం లేదు గనక దానికి అంతరార్థం చెప్పడానికి మళ్ళీ మాబోటి గురువుల్ని పంపించాడు పరమేశ్వరుడు.
కాని సంపూర్ణముగా ఈ మూడింటి మహిమ తెలుసుకుని లోకానికి ఆనందం కలగజేసే శక్తి ఉన్నవాడు ఒక్కడే, అది పరమేశ్వరుడు. విభూతి మహిమ పూర్తిగా ఎవరికి తెలుసు? పద్మాకర్ గారికి తెలియదు, ఆదిశేషుడికి తెలియదు. తెలుసున్నవాడు శివుడు ఒక్కడే. కానీ వీళ్ళకి ఎంత తెలుసు? ఆయన చెప్పింది విని రాసి కొంతవరకు తెలుసుకుంటున్నారన్నమాట. ఇంక ఈ సృష్టిలో పరమేశ్వరుడి తప్ప విభూతి మహిమ, రుద్రాక్ష మహిమ, శివనామ మహిమ, ఈ మూడింటి మహిమని గ్రహించి లోకానికి అందించగలిగే శక్తి ఉన్నవాడు మరొకడు లేడుగాక లేడు. భక్తితో సర్వ పాప హరణమైన ఈ మూడింటిని నమస్కరించాలి. అందులో ముఖ్యంగా కలియుగంలో శివనామామృతం పేయం పాపదావానలార్దితై, పాపము అనే ఒక దావాగ్నిని చల్లార్చే అమృతం శివనామం, అది తాగండి. అగ్ని అడవంతా తగలబెట్టేస్తోంది. అడవి తగలబడుతున్నప్పుడున్న అగ్నిని దావాగ్ని అంటారు. ఈ దావాగ్ని ఆరాలి అంటే మనం బిందెలతోటి చెంబులతోటి ఇచ్చే నీళ్లతో ఆరుతుందా? ఆరదు. పెద్ద వర్షం కురవాలి. అది కూడా మామూలు వర్షం కాకుండా సుధా వర్షం, అమృత వర్షం రావాలి. శివనామం అనేది ఒక అమృత వర్షమట. ఈ అమృత వర్షం కురవగానే కాలిపోతున్న సంసారం అనే దావాగ్నంతా చల్లారిపోతుంది. అందుకే అమృతాన్ని రెండు చేతులు బట్టి శివనామం అమృతం దోసిలిలా పట్టండి, ఆ అమృతం తాగేయండి. కాకపోతే మామూలు అమృతం నోటితో తాగుతాం, నామామృతం చెవులతో తాగాలి. చెవులతో వినడం కాబట్టి ఆ వినడమే తాగడం అన్నమాట. శంభునామం మీద అసలు నీకు నమ్మకం కుదరడమే మొదటి యోగం అన్నాడు. ఇది చాలా గొప్ప మాట. యస్యా సాధారణ శంభునామిని భక్తి అఖండిత. శివనామము చేస్తే తరిస్తామనే ఒకానొక నమ్మకం కలగడమే నీ జీవితంలో పెద్ద మార్పు. ఆ నమ్మకం కుదిరాక ఇంకా విడిచిపెట్టకుండా చేశావో యావత్ జీవితం, ఇక అది నిన్ను జన్మ జన్మల వరకు వెంటాడి నిన్ను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇంకింతకు మించి మానవుడికి తరించడానికి మరొకటి లేదు. ఇక భస్మం కూడా విభూతి ధారణం వల్ల వాడు సాక్షాత్తు శివుడవుతాడు. భస్మము పూర్తి తెల్ల భస్మం కాని, పూర్తిగా బూడిద రంగులో ఉండేది కాని, గోధుమ వర్ణంలో కాని, ఇలాంటి రంగులలో ఏ రంగు ఉన్నప్పటికీ దానివల్ల లాభమే ఉంది. రంగు గురించి ఆలోచించదు, పూర్తిగా తెల్లగానే ఉండాలా, ఇలాంటి అనుమానాలు ఉంటాయేమో అని ముందే చెప్పాడు. అబ్బాయి, మీరు గోధుమ రంగులో ఉన్న విభూతిని పెట్టుకుంటే అటువంటి వాడికి జ్ఞానం లభిస్తుంది. పూర్తిగా తెల్లగా ఉన్న భస్మం ధరిస్తే శాస్త్ర పాండిత్యం లభిస్తుంది. బూడిద రంగులో ఉండేటటువంటి భస్మాన్ని ధరిస్తే దాని పేరే బూడిద రంగిక. బూడిదే భస్మం అంటేనే బూడిద, ఆ బూడిద రంగు అన్నాం దాన్ని. ఆ రంగులో ఉన్నదాన్ని ధరిస్తే ఐశ్వర్యం వస్తుంది. ఇలాగా కొంచెం నలుపు రంగులోకి వచ్చినటువంటి భస్మం ధరిస్తే అటువంటి వాడికి వస్త్రాలు, భూ సంబంధమైన లాభాలు కలుగుతాయి. కాబట్టి మొత్తం మీద ఏది ఏమైనా, ఏ రంగైనా దొరికినప్పుడు విభూతి మాత్రం ధరించండి. విభూతి ధరించటమే అదొక స్నానం, భస్మ స్నానం. అది ధరించకుండా ఓం నమ శివాయ అనే మంత్రం జపించకూడదు. మేము ఆడవాళ్ళం, మేము మగవాళ్ళం, లేకపోతే అసలు ఆడామగ కాని వాళ్ళం, మేమెలా ధరిస్తామని అనుమానం అక్కర్లా. స్త్రీయా పురుషుడా ఈ అనుమానం అక్కర్లా పరమాత్మకి. ఆడవాళ్ళైతే అన్నం మానేస్తున్నారా, మగాళ్ళైతే అన్నం మానేశారా? ఎవళ్ళైనా అన్నమేగా తింటున్నది, సున్నం తింటం లేదుగా. అంచేత అలాగే మనం పురుషులమైనా స్త్రీలమైనా నపుంసకులమైనా విభూతి ధారణ చెయ్యవలసిందే. ఈ విభూతి ధారణ, నమశివాయ మంత్రము ఇవి లేని వాళ్ళు క్రమక్రమంగా దయా విహీనులవుతారు, అధములవుతారు. మీకు కొన్ని పాపాలు ఉన్నాయట, అవి తొందరగా పోతాయట కలియుగంలో. అందులో ఒకటి ఎవరి మీద జాలి చూపించని పాపాత్ముడు. ఆ తర్వాత రెండోది ఏంటి? అధమాధముడు, చెయ్యరాని పనులు చేయటం. శాస్త్రములలో ఈ పనులు వద్దంటే ఆ పనులు చేస్తే. తర్వాత ఈ పాపములు చేసిన వాళ్లతో స్నేహం చేసేవాడు, సూర్యోదయ సమయంలో నిద్రపోయేవాడు, మూర్ఖుడు, పతితుడు, వీరు కూడా విభూతి ధరిస్తే వారి పాపాలు పోతాయి. వర్ణాశ్రమాచారాలు పాటించని వాడు కూడా పొరపాటున ఇదిగో ఈ విభూతి ధరిస్తే వాడికి ఆ దోషం పోతుంది. మానసికంగా కాని, శారీరకంగా కాని, భౌతికంగా కాని
మొత్తం మీద విభూతి శుద్ధమే కలగజేస్తుంది. విభూతి ధారణ వల్ల ముందు మనశ్శుద్ధి అవుతుంది, అది మానసిక శుద్ధి అంటే. శరీరము శుద్ధి అవుతుంది, భూత శుద్ధి, పంచభూతాలు కూడా శుద్ధి అవుతాయట. మన శరీరానికి విభూతి పూసుకుంటే పంచభూతాలకి శుద్ధి ఎలా వస్తుందంటే, విభూతి ధరించాక గాలికి కొంచెం ఎగురుతుంది కదా చుట్టుపక్కలకి, దాంతో ఎగిరినది నేల మీద పడి నేల, ఈ ఎగిరింది ఎక్కడో అగ్నిలో పడి అగ్ని, ఆకాశానికి వెళ్ళి ఆకాశం, జలంలో పడి జలము, ఇలా ఈ పంచభూతాలు కూడా మన విభూతి వల్ల శుద్ధి అవుతున్నాయి. అందువల్ల భూత శుద్ధి, శరీర శుద్ధి, మనశ్శుద్ధి, ఇన్ని శుద్ధులను విభూతి ప్రసాదిస్తోంది. ఏ నిందంతి మహేశ్వరం త్రిజగతాం ఆధారభూతం హరం, ఏ నిందంతి త్రిపుండ్రధారణకరం దోషస్తు తద్దర్శనే, తే వై శంకర శోకర సురఖరస్య క్రోష్టుకీటోపమా జాతాయేవ భవంతి పాప పరమాగా తే నారకాగా కేవలం. నరకానికి వెళ్లాలనే కోరిక ఉన్నవాళ్ళు ఈ పనులు చెయ్యండి. ఏమిటి? సమస్త లోకాలకి ఆధారభూతుడైన మహేశ్వరుణ్ణి తిట్టడం, త్రిపుండ్రాన్ని తిట్టడం, ఆ తిట్టే వాళ్ళని చూడడం, ఇవి చేస్తే దోషాలు కలుగుతాయి. వీళ్ళు నరకం అనుభవిస్తారు. శంకర శోకరాక, ఇటువంటి వాళ్లే దరిద్రమైన శంకర వర్ణాల్లో పందిగా, తర్వాత అసుర రాక్షసులుగా, ఖర గాడిద, శ అంటే కుక్క, కురోష్టు నక్క, కీటోపమ కీటకం మొదలైనటువంటి వాటితో పోల్చదగిన దరిద్రపు జన్మలు పొందుతారు. పగలు సూర్యుణ్ణి రాత్రి చంద్రుణ్ణి చూడలేని గుడ్డివాళ్ళు అవుతారు, అంటే పుట్టుగుడ్లు అవుతారు. స్వప్నంలో కూడా వీరికి మోక్షం రాదు. కాని విచిత్రం తెలిసినా ఇటువంటి వాళ్ళు మళ్ళీ భక్తితో రుద్రనామం వింటూ విభూతి ధారణ చేస్తే ఆ దోషమంతా పోతుంది. పూర్వకాలంలో స్త్రీహత్య, గోహత్య మొదలైనవి తెలియక అజ్ఞానంతో చేసినటువంటి వాళ్ళు విభూతి ధారణ ద్వారా వాటిని పవిత్రం చేసుకునేవారట. అత్యంత ప్రాచీన కాలంలో బ్రహ్మదేవుడు చెప్పాడు, నా పక్కన కుడివైపున కూర్చోవడానికి అర్హత ఇస్తాను కొంతమందికి, ఎవరికి నిరంతరం విభూతి ధారణ చేసిన, ఇంటికొచ్చిన వాళ్ళకి విభూతి ప్రసాదం ఇచ్చిన, తరచుగా యజ్ఞములు చేసి యజ్ఞగుండములో నుంచి వచ్చిన విభూతిని ధరించిన, దానిని కూడా ఇతరులకి పంచిపెట్టిన, ఆవు పేడని బాగా పోగు చేసి దానిని పిడకలుగా తయారు చేసి కాల్చి దానితో భస్మం చేసి శివుడికి అభిషేకం చేసిన వీళ్ళందరూ బ్రహ్మలోకంలో నాకు కుడివైపున కూర్చోడానికి అర్హులు. బ్రహ్మగారిలో కూర్చున్నాడు, నేను కూర్చున్నట్టే. నా కుడి చేతి వైపున కూర్చోడానికి ఎలా అయితే కొన్ని ఆసనాలు వేస్తూ ఉంటావు అప్పుడప్పుడు, అలాగే బ్రహ్మగారికి కూడా ఆయన కుడివైపున కొన్ని ఆసనాలు వేస్తాడు. ఆ ఆసన స్థానాల్లో విభూతి ధారణ చేసేవారు, విభూతి తయారు చేసేవారు, విభూతితో రుద్రుడికి అభిషేకం చేసేవారు వీరంతా కూర్చుంటారు. ఇక ఎడం వైపు ఎవరు కూర్చుంటారు అంటే రుద్రాక్ష ధారణ చేసేవారు, రుద్రాక్షలతో శివాభిషేకం చేసేవారు, రుద్రాక్షని ఇతరులకి పంచిపెట్టేవాళ్ళు, వాళ్ళు కూర్చుంటారు. అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ అని ఈ మంత్రం జపిస్తూ నిరంతరం వీలున్నప్పుడల్లా పూసేసుకోండి అంతే. బయటికి ఎడుతున్నప్పుడు ఎవడో చూస్తాడని మళ్ళీ పూసుకున్న విభూతిని తుడుచుకోకండి. విభూతి తుడుచుకోవడం అంటే మన ఐశ్వర్యాన్ని మనం చేతులారా తగ్గించుకోవడం అవుతుంది. ఇక నీకు ఈసారి రుద్రాక్ష మహిమ చెబుతున్నాననగానే ఈ రుద్రాక్షలు అసలు ఎలా ఏర్పడ్డాయని అడిగారు సౌనకాది మహర్షులు సూతుణ్ణి. అది నేను చెప్పడం కాదు, శివుడే పార్వతికి చెప్పాడు. ఓ రోజున పార్వతి అడిగిందిట, ఏమండో రుద్రాక్ష అంటున్నారు, మీరు ధరిస్తున్నారు, ఆఖరికి భార్యకి నాకు కూడా రుద్రాక్షలు ఇచ్చారు, బంగారం రేటు పెరిగిపోయిందని ఇచ్చారా రుద్రాక్షలు? నాకు కలియుగంలో బంగారం కొనలేకపోతున్నారట, అందువల్ల మీరు నాకు పట్టుకొచ్చి రుద్రాక్షలు అంటగట్టారంటే నవ్వి, బంగారం లాంటి మాట అన్నావు, రుద్రాక్ష బంగారం కంటే 1,000,000 రెట్లు విలువైంది. బంగారం భూలోకంలో ఉన్న మానవులు లోభంతో మాత్రమే ధరిస్తారు, కానీ రుద్రాక్ష అలా కాదు వెర్రిదానా. ఈ రుద్రాక్ష ధారిస్తే అసలు నాతో సమానమైన శక్తి వాడికి వస్తుంది. ఆ శక్తి కావాలా?
బోడి 1000, 10,000, 1,00,000 ఈ భౌతికమైన సంపదే కావాలా అని జనం ఆలోచించుకోవాలి. నేను చెబుతున్నా విను. ఒకప్పుడు నేను వేలాది సంవత్సరాలు తపస్సు చేశాను. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, అనేక వేల సంవత్సరాలు కఠోర దీక్షతో తపస్సు చేశాను. నన్ను గురించి నేనే ఆత్మజ్ఞానం కోసం మానసిక ధ్యానం చేశాను. పరమాత్ముడు తనను తాను జపిస్తాడు. శివకేశవులు అప్పుడప్పుడు ఒకరినొకరు ధ్యానం చేసుకుంటూ ఉంటారు. తపస్సు అంటే కళ్ళు మూసుకుని తమ శక్తిని తాము తిరిగి తమ శరీరం అంతా వ్యాపింప చేసుకొనుట. వాళ్ళ దగ్గర శక్తి ఉంది, ఆ శక్తిని వ్యాపింప చేసుకోవడం. అప్పుడప్పుడు మన కారు స్టార్ట్ చేయకపోతే బ్యాటరీ వీక్ అయిపోతుంది, ఇంజిన్ పాడవుతుంది. అందుకని వీళ్ళు కారు స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలాగే పరమాత్ముడు కూడా తన శక్తి ఎటు దుర్వినియోగం కాకుండా, పాడవకుండా, తుప్పు పట్టకుండా దానిని తపస్సు అనే దారి ద్వారా ఎప్పటికప్పుడు చైతన్యం చేసుకుంటాట. అలా చైతన్యవంతం నా శరీరం చెయ్యడం కోసం నేను కఠోర దీక్షతో తపస్సు మొదలు పెట్టా. అలా వేల సంవత్సరాలు సాగాయి. నా తపస్సుకి నాకే ఆశ్చర్యం కలిగింది. నా మనస్సంది, నువ్వు మరీ ఇంత తపస్సు చేస్తే లోకాలన్నీ ఏమైపోతాయి, ఇంత తపశ్శక్తిని, ఇంత వేడిని భరించలేదు, కాబట్టి కాస్త తపస్సు ఆపు అంది నా మనస్సు. ఆ క్షణమే నేను నా తపస్సుని ఆపా. అలా ఆపగానే అప్పుడు ఒక తమాషా జరిగింది. ఏమిటది? వెంటనే నా కళ్ళు తెరుచుకున్నాయి. నా కళ్ళల్లో నుంచి నీళ్లు కింద పడ్డాయి. ఓ పరమేశ్వరి, నేను అన్నేళ్లు ఒక్కసారి తపస్సు చేసి కళ్ళు ఇప్పడం వల్ల మీరు కూడా చూడండి, ఏళ్ల తరబడో లేకపోతే రోజుల తరబడో ఎక్కువసేపు చీకట్లో ఉండి హఠాత్తుగా వెలుతురులోకి వస్తే కళ్ళు మిరుమిట్లు ఒలిపి కళ్ళనీళ్లు వస్తాయి అన్నమాట. అలాగే పరమేశ్వరుడు కూడా ఎక్కువ కాలం తపస్సు చేసి హఠాత్తుగా కళ్ళు తెరవగానే ఆ కళ్ళ నుంచి నీళ్లు తిరిగాయి. ఆ బిందువులు టప 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 నేల మీద పడ్డాయి. ఆ కన్నీటి బిందువులే రుద్రాక్ష అనే పేరుతో వృక్షములయ్యాయిట. పుటాభ్యాం చారు చక్షుభ్యాం పతితాహ జలబిందవః. ఈ పవిత్రమైన అందమైన నా కళ్ళ నుంచి నీటి బిందువులు నేల మీద పడ్డాయి. తత్ర అశ్రు బిందవో జాతాక వృక్షాక రుద్రాక్ష సంజ్ఞకాక. అదిగో ఆ కన్నీటి బిందువులే భూమి మీద రుద్రాక్ష వృక్షాలుగా మారాయి. ఇంతకీ రుద్రాక్ష అంటే ఎవరన్నమాట? శివుడి కంటి నీటి బిందువులు. అవి కూడా ఉట్టి కన్నీళ్లు కావు. భార్యామణి టక్కని లెంప మీద కొడితే మొగుడి కంటిలోంచి నీరు తిరిగినట్టు కాదు, అది తపశ్శక్తి వల్ల ఆవిర్భవించినవి. ఆయనకి అసలు మనకు వల్లే కన్నీళ్లు తిరుగుతాయండి మనలో మనమాట. కానీ ఎందుకు తెచ్చుకున్నాడు కన్నీళ్లు? ఆయన తపస్సు చేయాలా? ఆయన కూడా కన్నీళ్లు తిరగాల? వెళ్తూ చూస్తే కళ్ళల్లో నీళ్లు వస్తాయా మనకు వల్లే? కాదు, లోకాన్ని అనుగ్రహించాలి. ఈ మానవులు సులభంగా తరించాలంటే ఒకటి, ఎంత కాదనుకున్నా భూమి మీదకి వచ్చాక వీడి జీవితం అంతా దోషభూయిష్టం అవుతూనే ఉంటుంది. ఈ దోషముల నుంచి వీడికి ప్రాయశ్చిత్తం చేసి వీడిని అనుగ్రహించాలి. అనుగ్రహించడం కోసమే కన్నీళ్లు కార్చాడు. ఆ కన్నీళ్లే కారకపోతే, అవి రుద్రాక్ష వృక్షాలు అవ్వకపోతే, ఈ రుద్రాక్షలు రాకపోతే, మనం ధరించకపోతే మనకున్న దోషాలు ఎవడు తొలగజేస్తాడు? ఎలా తొలగుతాయి? మనకు మోక్షం ఎలా వస్తుంది? అవే రాకపోతే అధోగతుల పాలైపోతాం. అందుకని లోక శ్రేయస్సు కోసం ఆ మహానుభావుడు రుద్రాక్ష అనే వృక్షాలను సృష్టించాడు. ఇది గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణులా, క్షత్రియులా, వైశ్యులా, శూద్రులా ఇవే లేదు. మమ ఆజ్ఞయ బ్రాహ్మణా క్షత్రియా వైశ్యా శూద్రా, అందరూ ఎవరైనా సరే పదే పదే చెబుతూ ఉంటాడు మధ్య మధ్యలో. ఎందుకనంటే మీరు ధరించచ్చు, మీరు ధరించకూడదనే మీమాంస ఇప్పటికి కూడా ఇంకా ఉంది. అందుకని చెబుతున్నాడు పదే పదే. కాబట్టి అందరూ ధరించవచ్చు, భక్తితో ధరించాలి. ఇది ధరించినప్పుడు మాత్రం సాధ్యమైనంత వరకు పవిత్రంగా ఉండడానికి ప్రయత్నించాడు. పవిత్రం అంటే లోక ద్రోహం కోరుకోకండి. పక్కవాడు చచ్చిపోవాలి, వాడు పంప కూలిపోవాలి అనుకోండి, అంతే. అదే పవిత్రత అంటే. అసలు పవిత్రత అది. కేవలం పవిత్రత అంటే బయటికి వెళ్ళకూడదట, శవాన్ని తోడకూడదట, అది కాదు. శవాన్ని తోడొచ్చు, శవాలకి సహకారం చెయ్యాలి, దహన సంస్కారం చేయడానికి కూడా తిరగాలి. అవన్నీ చెయ్యకపోతే రేపు పొద్దున మన శరీరం కూడా శవమే. అప్పుడు మనకెవడు చేస్తాడు? అంచేత శవాన్ని మొయ్యడం ఇలాంటివన్నీ కూడా దోషాలు కావు. కాతే వచ్చాక స్నానం చేయండి అంతే. కానీ లోక ద్రోహం మాత్రం కోరుకోరాదు. భుక్తి ముక్తి కోరుకుంటే వాళ్ళ కోసం చిన్న రుద్రాక్షలు ధరించమని చెప్పారు. ఏది? ఉసిరికాయ అంత. చిన్న ఉసిరికాయ అంటే అంత. ఇంకా పెద్ద ఉసిరికాయ ప్రమాణం కలిగిన రుద్రాక్ష ధరిస్తే ఈ జన్మతోటే మోక్షం వస్తుంది. అంటే చచ్చిపోయేటప్పుడు శరీరం మీద ఉండాలి, అది తీయకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు చస్తావో తెలియదు, అందుకే 24 గంటలు ఉంచుకోవాలి. చావగానే తీసేయకుండా చూడండి వాడిని.
చచ్చిపోయిన తర్వాత తగలబెట్టే స్థితి వరకు శరీరం మీద రుద్రాక్ష ఉండేలా చూడాలట. అప్పుడు ఎందుకో తెలుసా, వీడిని పాడి మీద పడుకోబెట్టినా కూడా వీడికి ఇంకా మోక్షం రాదు. చచ్చి చావగానే చితికి నిప్పు పెట్టాక అప్పుడు వీడికి మోక్షం వస్తుంది. అందుకే చితికి నిప్పు పెట్టే ముందు దాకా శరీరం మీద రుద్రాక్షను తీయకుండా అట్టే పెట్టమన్నారు. అసలు దాన్ని అలా ఉంచేసే కాల్చేయాలి. కొత్త రుద్రాక్షలు నువ్వు కొనుక్కో కావాలంటే. అవి భూమిలోకి వెళ్ళిపోతే దానివల్ల లోకానికి కూడా శ్రేయస్సే. అందువల్ల మన శరీరం మీద ఉన్న రుద్రాక్ష సర్వకాల సర్వావస్థల్లో ఉంటే, పెద్ద రుద్రాక్ష ఉంటే ఈ జన్మతోటే నీవు ముక్తి పొందుతావు. ఇంకా రేగి పండంత ఉంటే అది 3 జన్మల తర్వాత మోక్షం ఇస్తుంది. బాగా చిన్న రుద్రాక్ష ధరిస్తే అది ఒక 5-6 జన్మల తర్వాత ఎప్పుడో మోక్షం ఇస్తుంది. కాబట్టి తొందరగా మోక్షం కావాలనుకునే కొద్దీ కొంచెం పెద్ద ఉసిరికాయ, పచ్చడి ఉసిరికాయలు ఉంటాయి కదా, కార్తీక మాసంలో వనభోజనముల కోసం మనం వెళ్లే ఉసిరికాయ. వనభోజనాల పేరు చెప్పి మనం వాళ్ళంతా తింటున్నారే పలావులు అలావులు, ఆ చెట్ల కింద కూర్చున్నవాడికి తెలుస్తుంది ఆ కాయ ఎంత ఉంటుందో. అంతంత ఉండాలి ఉసిరికాయ అంటే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీజాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోక